చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, గ్రంథం నీది, నిలవబడిన మేము నీ వారము నాయన. కూర్చుని ఉన్నా కానీ వారు తక్కువేమీ కాదు, నీ బిడ్డలు నాయన. కనుక మేమందరం సమానమే. మీ సన్నిధిలో కొద్ది నిమిషాలు నేర్చుకోవాలని వచ్చాం నాయన. నాతో, మాతో, మా అందరితో మాట్లాడు నాయన. మీ సన్నిధిలో ఉన్న మాతో మాత్రమే కాకుండా, అలాగే నాయన మైక్ యంత్రం ద్వారా బయట ఎంతమంది నీ బిడ్డలైతే వింటూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా కానీ నాయన, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలోకి రావటానికి, వారు దీవెనకరమైనటువంటి జీవితంలోకి రావటానికి, వారి ఆత్మీయ జీవితంలోకి రావటానికి సహాయం చేయండి. మీ కార్యము నీవు జరిగించమని దీనులమైన మా ప్రార్థనను, మా యాచనను మీ సన్నిధిలో చేర్చుకొని మీరే మాకు సహాయం చేయమని, ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోకుండా నాయన, వాక్యాన్ని మా హృదయమును పలకల మీద ముద్రించుకొని మా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా చేయమని యేసు నామములోనే అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఒకటి, మనం జ్ఞానవంతులంగా కావాలి, జ్ఞానవంతులం అవ్వాలని. రెండు, జారత్వమునకు పాపమునకు దూరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవది, మనం ప్రార్థనా పరులై ఉండాలని కోరుకుంటున్నాడు. చెప్పండి, మొదటి మాట జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రెండవది, లోకంలో యవనస్తుల మధ్య వారికి ఉన్నటువంటి శోధనలు ఎక్కువ ఇవే. యవన కాలంలో ఉన్న వారికి కొన్ని ఆకర్షణలు ఉంటాయి, వెంటనే లోబడిపోయేటువంటి మనస్తత్వాలు ఉంటాయి. సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు, టెంప్ట్ చేస్తూ ఉంటారంటాం కదా ఇంగ్లీష్లో. అలా ఉద్రేకపరిచేటువంటి పరిస్థితులు లోకంలో చాలా ఉన్నాయి, 90%. కనుక జారత్వానికి ఎప్పుడైతే, ఆ అపవిత్రతకు ఎప్పుడైతే మనం దూరంగా ఉండగలుగుతామో, ఇక మనం భవిష్యత్తు ఎక్కడికి వెళ్ళిపోద్దో దేవుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. నెంబర్ 3, మూడవ మాట, ప్రార్థనా పరులై ఉండాలి. నెంబర్ 1 విజ్డమ్. 2 సిన్ నుంచి మనం దూరంగా ఉండాలి, మనం సపరేట్ చేసుకోవాలి దేవుని ఆత్మతో. 3, వీఆర్ ఆల్ ప్రేయర్ఫుల్ అవ్వాలి, మనమందరం ప్రార్థన పరులు అవ్వాలి. ఈ 3 విషయాల గురించి మరి కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞానవంతులు కావాలి. దైవ గ్రంథం చెబుతూ ఉన్నది కదా, 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. జ్ఞానం అనేటువంటిది దేవుని మూలంగా కలుగుతుందని దైవ గ్రంథం చెబుతా ఉంది. జ్ఞానం కోసం లోకంలో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మనం మట్టుకే కాదు. నాన్న చూడండి, జస్ట్ నోట్ చేసుకుని చూడండి, వినండి. సమయం మనకి సరిపోదు కనుక నేను అందుకని తీసి చదివించట్లేదు మీతో. జ్ఞానవంతులం కావాలని ఎవరైనా తెలివి తక్కువగా ఉండాలని కోరుకుంటారా? అజ్ఞానంగా ఉండాలని కోరుకుంటారా? తెలివిగా ఉండాలని, చురుగ్గా ఉండాలని, జ్ఞానవంతులం కావాలని, బాగా చదవాలని, అందరికన్నా ముందుండాలని, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే లోకంలో చాలామంది, మనం మట్టుకే కాదు, క్రైస్తవ సహోదరులమైన మనమే కాదు, అటు హైందవ సహోదరులు, ఇటు ముస్లిం సహోదరులు, ఇంకా తక్కిన వారు ఎవరైనా, వారందరూ కూడా మేము తెలివి కలిగిన వారంగా ఉండాలి, మేము జ్ఞానవంతులంగా ఉండాలి అనుకుంటారే తప్ప,
మేము జ్ఞానహీనులంగా ఉండాలి, తెలివి తక్కువగా ఉండాలి, చురుకు లేకుండా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకు చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు అర్థం కావటం కోసం చాలా చోట్ల ధ్యాన కేంద్రాలు అని బోర్డులు ఉంటాయి. ఉదయమే వెళ్ళిపోయి 4 గంటలకే 3 గంటలకే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తూ ఉండి ఇది ఫలానా ధ్యాన కేంద్రం అని, ఫలానా ధ్యాన పిరమిడ్ కేంద్రం అని, పిరమిడ్ ధ్యాన కేంద్రం అని, లైట్ ధ్యాన కేంద్రం అని, విజ్డము ధ్యాన కేంద్రం అని, ఇలా రకరకాలుగా మీరు చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మీకు కనపడుతూ ఉంటాయి. వీళ్ళు దేనికి చేస్తున్నారు ధ్యానం? ధ్యానం దేనికి చేస్తున్నారు? జ్ఞానం కోసం. జ్ఞానవంతులు కావాలని ఎంచుకున్న మార్గం ఏంటి? ధ్యానము. చాలా చోట్ల ఆ గోడల మీద బోర్డుల మీద రాసి ఉంటుంది. ఏమని? ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఉంచుట అని. శ్వాస మీద ధ్యాస అని రాయబడి ఉంటుంది. శ్వాస మీద ధ్యాస ఉంచటమే జ్ఞానానికి మూలము అని రాస్తారు. శ్వాస మీద ధ్యాస అంటే కళ్ళు మూసుకొని ఆ బ్రీతింగ్ మీద, శ్వాస నిశ్వాసల మీద, అంటే శ్వాస తీసుకోవటం మరి వదలటం, వాటిని శ్వాస నిశ్వాసలు అంటాం. బ్రీతింగ్కి సంబంధించింది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ధ్యానము చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ధ్యాన కేంద్రాల్లో మీ ఇష్టమైన దైవాన్ని ఆరాధించుకోండి అని ఇప్పుడు చెబుతున్నారు. ఒకప్పుడు ధ్యాన కేంద్రాల్లో కొన్ని హైందవకు సంబంధించినటువంటి ఆ సూత్రాలు, ఆ యొక్క పద్యాలు, అవి వర్డ్స్ చెప్పేవాళ్ళు. ఇట్లా మీరంటే ఆ ధ్యానం కొనసాగుద్ది, చక్కగా జ్ఞానవంతులు అవుతారు, మీకు ఆ స్టెబిలిటీ ఏదో, ఆ స్థిరత్వం ఏదో వస్తుందని చెబుతారు. చాలామందిని నేను కనుక్కున్నాను. కొంతమందిని మెడిటేట్ చేసే వాళ్ళని, ఆ ధ్యాన కేంద్రాలకు సంబంధించిన వారిని నేను కావాలనే కనుక్కున్నాను. కనుక్కుంటే వారెవ్వరూ కూడా సరైనటువంటి జవాబు, ఆన్సర్ అనేటువంటిది అది రాలా. మనం ఆశించినట్లుగా, మన దైవ గ్రంథానికి సంబంధించినట్లుగా ఎవరి దగ్గరైనా ఆ వే ఆఫ్ ఆన్సర్ వస్తుందేమోనని చెప్పి దానికి సంబంధించినటువంటి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన ఆన్సర్, సమాధానం ఏమన్నా వస్తుందేమోనని చాలామందిని అడిగి చూశాను, కానీ ఎక్కడా లేదు. వారు ఆ శ్వాస మీద పెట్టేటువంటి ధ్యాసను, ఆ శ్వాసను ఎవరైతే అనుగ్రహించారో మొట్టమొదటిగా, ఆ శ్వాసకు అధికారి ఎవరో, ఆ శ్వాస ఎలా పుట్టిందో, మనిషిలోకి ఎలా వచ్చిందో, ఆ శ్వాస, ఆ జీవుడు, ఆ జీవం, ఆ జీవాధిపతి నుండి వచ్చింది అనేటువంటి విషయం వారికి సరైనటువంటి స్పష్టత కానీ సరైనటువంటి అవగాహన లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అడిగిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, శ్వాస మీద ధ్యాస కాదు, శ్వాస ఎవరైతే ఉంచారో వారి మీద ధ్యాసే జ్ఞానానికి మూలము అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ సామెతల గ్రంథంలో ఉంది, 20వ అధ్యాయం 27వ వచనంలో. అలాగే మొట్టమొదటి ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మంటి నుండి నరుని సృజించి వాని నాసికారంధ్రాల ద్వారా జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయును. ఆమేన్. హల్లెలూయా. మనిషి తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏంటంటే జీవాత్మను గూర్చి, ఆ జీవాత్మను ఉంచినటువంటి దేవుణ్ణి గూర్చి తెలుసుకోవటమే జ్ఞానము, విజ్డమ్. ఆమేన్. హల్లెలూయా.
జ్ఞానమునకు పునాది ప్రభువు. జ్ఞానము అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానానికి మూలము ప్రభువు గనుక ఆ ప్రభువు లేకుండా, ఆ శ్వాసనిచ్చిన వాని మీద ఆలోచన లేకుండా ఎంత ధ్యాస పెట్టినా, ఎంత మెడిటేషన్ చేసినా ఆ జ్ఞానం అందదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవ గ్రంథంలో చెప్పేది ఏంటంటే, దైవ గ్రంథంలో కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నడువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును అనగా, ధర్మశాస్త్రం అనగా దేవుడే. పరిశుద్ధ గ్రంథము ఎవని వలన వచ్చింది? పరిశుద్ధుని వలన వచ్చింది. పరిశుద్ధుడు ఎవరు? ప్రభువే. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అలాగే దేవుడు లేవియా కాండంలో 11వ అధ్యాయము 44వ వచనంలోను 19వ అధ్యాయము మొట్టమొదటి వచనంలోను చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక పరిశుద్ధుడు అయినటువంటి దేవుని మీద ధ్యాసే జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం కూడా చెబుతుంది, తీయాల్సినటువంటి పనేం లేదు కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకుంటే జ్ఞానమునకు మూలం, తెలివికి వివేచనకు ఆధారము అన్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు యవనస్తులు కూడి గనుక ఆ సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట అదే, బుద్ధి లేని వారికి బుద్ధిను, జ్ఞానము లేని వారికి జ్ఞానమును అనుగ్రహించుటకు రాయబడినటువంటి సామెతలు, ఏర్పాటు చేయబడిన సామెతలు, యవనుల కొరకు, మీ కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి సామెతలు. ఆమేన్, హల్లెలూయా. ఆ తెలివి, ఆ జ్ఞానం, ఆ విజ్డమ్ ఎప్పుడైతే మనకు దొరుకుతుందో ఇక మనం ట్రాక్ తప్పాల్సినటువంటి పని ఏం లేదు. ఆమేన్, హల్లెలూయా. యవన కాలం అంటే ఎప్పటి వరకు? మీకు తెలిసే ఉంటుంది, చెప్పండి. టీనేజ్ అంటే అది 13+ కదా. 12 దాటిన తర్వాత ఆ టీనేజ్ అనేది వస్తుంది కనుక ఆ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 19 వరకు టీనేజ్. అంతేనా యవన కాలం? టీనేజేనా యవన కాలం? ఎప్పటి వరకు యవన కాలం అంటే 30+ అని సహోదరి చెబుతా ఉందా? 30+ అంటే ఎప్పటి వరకు? 48, 40 బిలోనా, 40 పైన. 12 సంవత్సరాలు ప్రాయం నిండిన కాడ నుంచి 40 సంవత్సరాల వరకు కూడా యవ్వన కాలమే. ఇది టీనేజీ, అది యవ్వన కాలం. 40 సంవత్సరాల వరకు కూడా యవ్వన కాలమే. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఎదుగుదలకు కారణమైనటువంటి హార్మోన్లు ఆగిపోతాయి. సైన్స్ చెబుతూ ఉంది కదా, మనిషిలో ఆనబోలిజం అని, కాటబోలిజం అని, మెటాబోలిజం అని 3 ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి మనిషి యొక్క శరీరం మందు. అది సైన్స్ చెప్పేటువంటి, సైన్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. కనుక ఆ సైన్స్ చెప్పేటువంటి సత్యం ఏంటంటే, అందరూ అంగీకరించినటువంటి సత్యం ఏంటంటే, WHO మనకు తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, అలాగే ఫారిన్ కంట్రీస్ వారు కూడా అందరూ కూడా దీన్ని బాగా అబ్జర్వ్ చేసి మన పితరుల కాలం నుంచి ఇప్పుడు వరకు మన యొక్క
మా జనరేషన్ ఎండ్ అయిపోయేంత వరకు రాకడ వరకు కూడా వాళ్ళు చెప్పేటువంటి సైంటిఫిక్ ఆ వర్డ్స్ ఏంటంటే మనిషిలో పెరుగుదలకు కారణమైనటువంటి ఆ పెరుగుదలకు కారణమైనటువంటి ఆనబోలిజం అంటే అది మనిషి పెరుగుదలకు కారణమవుతుంది. 40 సంవత్సరాల తరువాత ఆనబోలిజం అనేటువంటి ప్రక్రియ సైలెంట్ అయిపోయి కాటబోలిజం అనేటువంటిది ఎంటర్ అవుతుంది. 40 సంవత్సరాల తరువాత ఈ కాటబోలిజం అనేటువంటి ప్రక్రియ మనిషి యొక్క శరీరంలో అవి ప్రారంభమయ్యి మనిషిని ఎప్పుడు వరకైతే మనం ఎండైపోతామో, ఆయుష్ దినాలు ఎప్పుడైతే ఎండైపోతాయో, మోషే గారు రాసినటువంటి ప్రార్థనలో కీర్తనలో మన ఆయుష్ దినాలు ఎప్పుడైతే ఎండైపోతాయో 70 లేదా 80 సంవత్సరాలకి అక్కడికి ఆ కాటబోలిజం అనేటువంటిది మనల్ని ఎండ చేసేస్తుంది. మూడవ ప్రక్రియ ఉంది, మెటాబోలిజం అని. అది ఎప్పుడు పనిచేస్తుందంటే మెటాబోలిజం అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంచుద్ది. ఇటు ఆనబోలిజంకి అటు కాటబోలిజంకి మధ్యలో ఉండేటువంటిదే మెటాబోలిజం. అంటే 30 to 40 30 సంవత్సరాలు మొదలుకొని 40 సంవత్సరాల మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో మెటాబోలిజం అనేటువంటిది పనిచేస్తుంది. అంటే కాన్స్టెంట్గా ఉంటారు, పెరుగుదల ఉండదు, తరుగుదల ఉండదు. తిన్నా ఆరోగ్యంగా ఉంటుంది, ఓ పూట తినపోయినా ఇబ్బంది లేదు, సమాంతరంగా పనిచేస్తుంది. కనుక ఆ 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో మనకి ఎలాంటి ఎదుగుదల కానీ తరుగుదల కానీ లేకుండా కాన్స్టెంట్గా ఉంటుందని వైద్యులు వైద్య శాస్త్రము చెబుతూ ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా దైవ జ్ఞానమే, ఇదంతా కూడా దైవ జ్ఞానమే. వైద్య శాస్త్రం ప్రారంభమైంది కూడా ఆది కాండంలోనే. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము చేయుదునని 2వ అధ్యాయం 18వ వచనంలో, ఇప్పుడు చెప్పబోయే మాట 21వ వచనంలో ఆ ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ఎముకలలో నుంచి ఆ ప్రక్కటి ఎముకను తీసి మాంసంతో పూడ్చి అవ్వగా నిర్మించి ఆదాము యొద్దకు తీసుకొచ్చి నిలబడ్డాడు. ఈ ప్రక్రియ అంతా కూడా, ఈ వైద్య శాస్త్రం అంతా కూడా ఆనాడు దేవుని ద్వారా దేవుని చేత నిర్ణయించబడి ఈరోజు వరకు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద డాక్టర్లు కానీ, ఎంబీబీఎస్లు కానీ, నర్సులు కానీ, ఏఎన్ఎం కానీ, జిఎన్ఎం కానీ, బిఎస్సి కానీ, ఏదైనా కానీ, ఇక అవన్నీ కూడా వైద్య సంబంధించినవన్నీ కూడా దేవుని నుంచి వచ్చినవి, పరిశుద్ధ గ్రంథము నుంచే అవన్నీ చేయబడినవి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కొలస్సీ పత్రికలో అన్నాడు కదా ప్రభు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు 2వ అధ్యాయంలో ఉంది కదా ఆ మాట. దేవుని యొద్దే ఉన్నవి, అందుకనే జ్ఞానవంతులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విజడానికి సంబంధించి లోపలికి వెళితే మనం బయటికి రాలేమని దాన్ని పాస్ చేసేస్తున్నాను నేను. కనుక మనం ఎలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు? జ్ఞానవంతులు. ఏ జ్ఞానం? పవన్ కళ్యాణ్ జ్ఞానమా? మైక్ పక్కకు పెట్టలేనా? ఈనాడు యవనస్తులకి ఆ జ్ఞానం, సినిమాల జ్ఞానం, సెల్ ఫోన్ జ్ఞానం, రకరకాలైనటువంటి లోక సంబంధమైన జ్ఞానం, ఆ జ్ఞానము దేవుని నుండి వచ్చినవి కావు అని యోహాను తన పత్రిక రాస్తూ చెప్పాడు. 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుటము ఇవి నా వలన పుట్టినవి కావన్నాడు. ఆమెన్. హల్లెలూయా. వాటి జోలికి పోనేకూడదు. వాటిలోకి వెళితే మనం ప్రభు దగ్గరికి రాలేము. కనుక జ్ఞానము ప్రభు అయి ఉన్నాడు.
జ్ఞానము ప్రభు అయి ఉన్నాడు, పరిశుద్ధత ప్రభు అయి ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట మీకు అది చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో చివరి వచనంలో ఉన్న మాట ఏంటంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, ఎందుకనగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచనమై ఉన్నాడు. కనుక మనకి జ్ఞానాన్ని ఇచ్చినవాడు, జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు పునాది ప్రభువే. ప్రభువుని మనం ధరించుకోగలిగితే, మన జీవితంలో ప్రభువుని సంపాదించుకోగలిగితే జ్ఞానవంతులమే. అందుకని ఎఫెసీ పత్రికలో కూడా అదే అన్నాడు కదా, 5వ అధ్యాయంలో ఏమని అన్నాడు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఎలా ఉండొద్దు అన్నాడు? అజ్ఞానుల వలె నడుచుకొనక జ్ఞానుల వలె నడుచుకొనకు జాగ్రత్త, యు మస్ట్ బి కేర్ అన్నాడు. దేవుడు ఏమన్నాడు? జాగ్రత్త అన్నాడు. దేవుణ్ణి సంపాదించుకోవటానికి, దైవ భయం కలిగి ఉంటాకి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. రెండవది, జారత్వమునకు దూరముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది కదా ఆ మాట. 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఆ మాట ఉన్నది కదా. ఏమని ఉన్నది ఆ మాట? జారత్వమునకు. ఈ విషయంలో యవనస్తులైన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం బాగోలా, సమాజం బాగోలా. యవన బిడ్డలు చదువుకోవటానికి వెళ్ళినా, ఉద్యోగాలు చేయటానికి వెళ్ళినా, ఎవరైనా ఒంటరిగా కనపడ్లా, ఏదైనా పని మీద బస్సు అందుకు, ఆటో దొరకు ఒక 10 నిమిషాలు అక్కడున్న లోకం ఎలా చూస్తుందంటే అలా చూస్తుంది. దుష్టుని కన్నుకి లోకమంతా తిరిగే అవకాశం ఉంది. ఒక్కసారి దుష్టుని కన్ను ఒక వ్యక్తి మీద పడితే ఇంక ప్రభువే కాపాడాలి, ప్రభువే రక్షించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ అపవిత్రతను, జారత్వాన్ని, వ్యభిచారాన్ని సహించదు. విగ్రహారాధన అంటే ఎంత పౌరుషమో ఆయనకి. జారత్వాన్ని, వ్యభిచారాన్ని విగ్రహారాధనతో పోల్చి, విగ్రహారాధికులు, మాంత్రికులు, కుక్కలు, పిరికివారును, అడంగితనము కలిగిన వారు, వీరంతా కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని కొరింథీయుల పత్రికలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. కనుక మనం ఆ విషయంలో, ఆ శరీర కార్యాల విషయంలో గలతీయులకు రాసిన పత్రికలో చాలాసార్లు మీరు చదువుకున్నారు కదా పిల్లలు. 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాలు ఉన్నాయి. మరి 21వ వచనంలో మరి ఆత్మఫలం ఉంది, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం. నిగ్రహం కలిగి ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. అది ఉండాలి. యవ్వన బిడ్డలకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇమిటేట్ చేస్తారు, ఇరిటేట్ చేస్తారు. మనం ఎలా చేస్తే అలా చేస్తారు, ఎలా నడిస్తే అలా నడుస్తారు. ఎంకరేజ్ చేసినట్టుగా కనపడతారు, ఎంకరేజ్ చేయరు, మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఇరిటేట్ చేసి, ఉద్రేకపరిచి చాలా రకరకాలుగా ఒక వ్యక్తి సాతాను వశమైతే ఏమైనా చేస్తారు. కనుక చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండం 39వ అధ్యాయంలో 7వ వచనంలో, 7వ వచనం నుంచి 9వ వచనంలో యోసేపు విషయంలో మనం చూస్తున్నాము. ఏమంటాడు తెలుసా? ఆదికాండంలో 39వ అధ్యాయము 7వ వచనం నుంచి తనకు కలిగినదంతయు
నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో తెలియకుండా నాకు అప్పగించాడు కదా. అవును అవును అవును. నేను ఎలాగు ఇంత దుష్కార్యమును చేస్తాను? చూడండి అసలు ఎంత ఆ వే ఆఫ్ థింకింగే మంచిదండి. ఆ రకమైనటువంటి ఆలోచన చాలా గొప్పది. నేను దేవుని ఎదుట నేను ఎందుకంత అలాంటి దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలుగుతాను? ప్రభు చూస్తున్నాడు కదా, ప్రభు వింటున్నాడు కదా, ప్రభు పరిశీలిస్తున్నాడు కదా. ప్రభు కన్నుల ఎదుట ఇంత దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను అంటున్నాడు. 139వ కీర్తనలో మొదటి 2-3 వచనాల్లో అంటున్నాడు కదా, నన్ను యెహోవా నీవు నన్ను పరిశోధించి, చాలా డీప్గా ఆయన మనల్ని ఏం చేశాడు? పరిశోధించుట అంటే పూర్తిగా మిక్కిలి శోధించుట అని. డీప్లీ పరిశోధించటం అనేటువంటి మాట చాలా బలమైన మాట. దాని యొక్క మీనింగ్ చాలా గొప్పది. చూడటం వేరు, దాన్ని మన కన్నులతో చూడటం వేరు, కొద్దిగా దాన్ని పరిశీలించటం వేరు, మిక్కిలి పరిశోధించటం వేరు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను నీవు పూర్తిగా పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆ పరిశోధించడం అనేటువంటిది ఆ బ్లాక్ స్మిత్ వర్క్లో జరుగుతూ ఉంటుంది. ఆ గోల్డ్ తయారు చేసేవాళ్ళు రాగెంత కలపాలో అందులో మనకెంత లాభం వస్తుందో, ఎట్లా ఆ కేడియమా కాదో, ఆ 24 లేకపోతే 22 అని ఆ క్యారెట్స్ అని చూసి వాళ్ళు ఏం చేస్తారు? అగ్నిలో దాన్ని పరిశోధిస్తారు. అందులోకి వెళితే మనం బయటికి రాలేము. పాన్పులో కల్మషం ఉండకూడదు. వివాహము తరువాత జరిగేటువంటి ఆ పరిశుద్ధమైన కార్యములో దోషం ఉండకూడదని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తుల్లాగా చేయకూడదు అని, మనకిష్టమైన చోట ఆ కార్యం చేయకూడదు అని, మనకు నచ్చినట్టుగా మనం చేయకూడదని, మనం ఎక్కడ ఇష్టపడితే, ఎక్కడ కాస్త సాతాను టైం ఇస్తే అక్కడ కార్యం చేసేసేసి తర్వాత మూతుడు చేసుకున్నట్టుగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. యవ్వన బిడ్డలు కాస్త లోతుగా అవగాహన చేసుకోవాలని దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఆమేన్. కనుక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా, సంఘం ఇష్టం లేకుండా, సేవకుడు సేవకురాలు ఇష్టం లేకుండా, పెద్దల ఇష్టం లేకుండా, పెద్దల సమ్మతం లేకుండా, పరిశుద్ధంగా కాకుండా, దైవ నిర్ణయం కాకుండా, పెద్దల నిర్ణయం కాకుండా, సంఘ సమ్మతం కాకుండా చేసేది కాదా పని. అలా చేస్తే జారత్వం అవుతుంది. అప్పుడు యెహోవా కన్నుల ఎదుట మనం దుష్కార్యము చేసిన వారం అవుతాం, పాపమును కట్టుకుని వారం అవుతాం, అపవిత్రులం అవుతాం, మన శరీరాన్ని మన దేహాన్ని అపవిత్రపరుచుకున్న వారం అవుతాం. యెహోవా కృప అప్పుడు మనకెప్పటికీ దొరకదు. ఆమేన్, హల్లెలూయా. అది ఎవరికి తెలిసింది? యోసేపు తెలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా గొప్పదండి అది. చూడండి నాన్న, చూడండి నాన్న, ఇటు చూడండి బాబు, ఇటు చూడండి, తల లేకుండా ఇటు చూడండి. సమయం అయిపోతుంది, నేను త్వరగా ముగించేసేస్తాను. అలా మనం దైవ జ్ఞానము కలిగి ఏం చేయాలి?
దైవ భయము కలిగి ఏం చేయాలి? జారత్వమును విడిచిపెట్టాలి. యోసేపు విషయంలో, యోసేపు జీవిత విషయంలో చాలా గొప్ప విషయాలు జరిగినాయి, కానీ ఈ విషయాన్ని దేవుడు ఎత్తి చూపించాడు. ఈ విషయంలో ఆయన హైలైట్ అయ్యాడు. ఈ విషయంలో ఆయన భవిష్యత్తు పెరిగింది. ఈ విషయంలో ఎప్పుడైతే లోబడిపోయాడో ఆ శోధనకి, ఎప్పుడైతే లొంగిపోయేవాడో అతను ఐగుప్తు దేశానికి ప్రధాని అంతటి వాడు అయ్యేవాడు కాదు. తనను నమ్ముకున్నటువంటి పెద్దలకు, తన అన్నదమ్ములకు ఆహారాన్ని పెట్టేవాడు కాదు, వారిని పోషించగలిగేవాడు కాదు, మరలా తండ్రిని చూడగలిగేవాడు కాదు, తన వంశాన్ని నిలబెట్టుకునేవాడు కాదు. తర్వాత తరం వచ్చినా కానీ వీళ్ళు యోసేపు సంబంధులు అన్నారు. ఇంకో రాజు వచ్చినా కానీ వీళ్ళు ఫలానవారు అని ఆ మంచితనాన్ని వాళ్ళు ఆనాడే ముద్ర వేసుకున్నారు. ఆమేన్. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఉన్నాడు. 13వ అధ్యాయం 7వ వచనంలో, 7వ వచనంలో ప్రభువు దగ్గర నుంచి పంపబడినటువంటి దూత ఇలాగ చెబుతా ఉంది మానోహాకి. ఆ కుమారుడు, దేవుని చేత పంపబడేటువంటి ఆ కుమారుడు ద్రాక్షారసమునైనను మద్యమునైనను అపవిత్రమైనది ఏది కూడా త్రాగకూడదు, ముట్టకూడదు, దాని వంక చూడకూడదు. అంటే తన జీవితంలో అతను దేవునికి నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, డెడికేట్ చేయబడినవాడు. ఎవరు చేశారు ఈయన్ని? దేవుడే చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక అతనిలోకి తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా అపవిత్రత అనేది రాకూడదు. 16వ అధ్యాయం 1వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథమే, తరువాత సంసోను గాజా అనేటువంటి పట్టణం పోయింది. అది ఎక్కడ ఆగిపోతా, అది ఎక్కడ ఎండ్ అయిపోటానికి వచ్చింది? ఎప్పుడైతే దైవ చిత్తాన్ని వ్యతిరేకించాడో, ఎప్పుడైతే తను నేను నాజీరు చేయబడిన వాణ్ణి, యెహోవా బలము నా యందుంది అని ఎప్పుడైతే విస్మరించాడో, నేను ప్రభువు సంబంధించిన వ్యక్తిని, నేను మహాబలుడైనటువంటి యెహోవా బలము చేత నింపబడిన వాణ్ణి, ఆత్మ చేత నింపబడిన వాణ్ణి అని వివేచించుట మానేశాడో, అతను వేశ్యను వెతుక్కోవాల్సి వచ్చింది. జారత్వంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక యోసేపు జారత్వమునకు దూరముగా పారిపోయాడు. సంసోను జారత్వానికి దొరికిపోయాడు. సంసోను జీవితం అక్కడికి ఎండ్ అయిపోయింది. యోసేపు జీవితం అక్కడి నుంచే యోసేపు జీవితం మొదలైంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన యవ్వన బిడ్డలారా, యోసేపు లాగా మీ జీవితం చిగురించాలే తప్ప సంసోన్ లాగా ఎండ్ అయిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. 3వ మాట చెప్పండి. నెంబర్ 1, విజ్డమ్. దేవుడు మనం జ్ఞానవంతులం కావాలని, దైవ జ్ఞానంతో నింపబడాలని, ఆ దైవ జ్ఞానానికి సంబంధించిన ఆ ధ్యానములో, అనగా ధర్మశాస్త్రమందు మనము దివారాత్రము ధ్యానము చేస్తూ, మెడిటేట్ చేస్తూ జ్ఞానవంతులం కావాలని ప్రభు చెప్పాడు. రెండవది, జారత్వానికి మనం దూరంగా ఉండాలి. ఆ కార్యము ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు ఎదుటి పడితే వాళ్ళు, ఎక్కడైతే అక్కడ అది జరిగేది కాదు, జరగేది కాదు. అది
దైవ నిర్ణయం చొప్పున పెద్దల సమ్మతంతో సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు, దైవజనుల యొక్క ఆశీస్సులతో జరగాలని ప్రభువు సెలవిచ్చాడు. మూడవ మాట, ప్రార్థనా పరులై ఉండాలి. దానియేలు గ్రంథాన్ని మనం చూస్తే 6వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్న మాటను ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండి ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక ఆ రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించిన. తర్వాత వచ్చిన అతని మీద అసూయ కలిగి ఉండారు, వ్యసనం కలిగి ఉండారు. అతని మీద తప్పేదైనా మోపవలెనని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైనా లోపం దొరుకుతుందేమో, ఏదైనా పాపం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ మాటలు అవి ఉన్నట్టు వాక్యంలో ఉన్నటువంటి అర్థం అది. దానియేలులో ఏం చూస్తున్నారు వాళ్ళు? దానియేలులో ఏం చూస్తున్నారు? ఏదైనా తప్పు అనగా పాపం, లోపము అనగా ఆ శరీరం అందు కానీ, బుద్ధి అందు కానీ, మనసునందు కానీ చెడినటువంటి స్థితి ఉంటే దాన్ని లోపము అంటారు. ఉదాహరణగా అంగవైకల్యం లోపం, అది పాపం కాదు. గురుడితనము, కుంటితనము, ఇంకా ఏదైనా లోపం ఉండటం, కన్ను, చెవి, ముక్కు, గొంతు, నాలుక, అరికాలు, అది కాస్త ఎక్కువ ఉన్నా కానీ అది లోపమే, దాన్ని లోపం అంటారు. ఇటు మనిషి మంచోడే కానీ బుద్ధి అంటారు పెద్దలు, అది లోపమే. ఈ కళ్ళతో ఏది చూసినా కానీ అది ఎక్కిరాదంటారు, అది లోపమే. కనుక దానియేలులో వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏ లోపమైనా ఉందేమో, ఏ లోపమైనా ఉందేమో. కన్ను బాగోలేదా, ముక్కు సొట్ట ముక్క, కళ్ళు సరిగ్గా కనపడవా, రేసేకుటోడా, సరిగ్గా వాసన గమనించలేడా, లేకపోతే ఆ వినికిడి ప్రాబ్లమా, లేకపోతే వెన్నుపూస ఏమన్నా ప్రాబ్లమా, తొంటి ఏమన్నా ప్రాబ్లమా, కాలు ఏమన్నా అవుడుగేస్తున్నాడా, ఏదో ఒక లోపాన్ని కనుగొంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎక్కడైనా దొరుకుతాడేమోనని పరిశీలన చేస్తున్నారు. తప్పేమైనా ఉందా, చెడు ఏమైనా ఉందా అని. అప్పుడు వాళ్ళు గుర్తించింది ఏంటి తెలుసా? అతనిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? అతడు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన. ఎలాంటి వాడు? మిక్కిలి శ్రేష్టమైనటువంటి మంచి మనసు కలిగిన వాడు. ఏ కోణంలో చూసినా కానీ దానియేలుకున్నటువంటి మనసు పెద్ద మనసు, దానియేలుకున్నటువంటి బుద్ధి చాలా మంచి బుద్ధి. ఏ విషయంలో చూసుకున్నా కానీ దానియేలుకున్నటువంటి మంచి బుద్ధి, మంచి జ్ఞానం ఆ 127 సంస్థానాల్లో ఉన్న లక్షల మంది ప్రజల్లో లేదు. ఆమేన్. అందుకనే తీసుకొచ్చి శోషణ కోటలో, ఆ క్యాపిటల్, దానికి క్యాపిటల్ శోషణ కోట, ఆ కోటలో ఉంచాడు దానియేలుని ప్రధానులలో ప్రధానిగా. ఆమేన్, హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడిది? ఎలా వచ్చింది? 6వ అధ్యాయము 10వ వచనంలో ఉంది చూడండి. మరణం అనేటువంటి శాసనం బడి అందరికీ ప్రకటించబడినా కానీ, దానియేలుకు తెలిసినా కానీ వచ్చింది. ఎందుకు అతనిలో తప్పు కనుగొనలేకపోయారంటే అతడు ప్రార్థనాపరుడు.
దానియేలులో ఎందుకు లోపాన్ని చూడలేకపోయారంటే అతను ప్రార్థనా పరుడు. ఎలాంటి ప్రార్థనా పరుడు? మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి ప్రార్థనా పరుడు, కన్నీటి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. కన్నీరు ఎప్పుడు వస్తుందంటే హృదయం పశ్చాత్తాపంతో నిండినప్పుడు బ్రతిమలాడుకొనుటయు వారు చూశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మంచి బుద్ధి కావాలంటే క్రైస్తవ బిడ్డలకి ప్రార్థన ఒకటే వేదిక, వెన్యూ. మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడు చక్కగా మనం ఉండాలంటే, నవ్వుతూ ఉండాలంటే, ఆ గ్లో ఎప్పుడు నీ ఫేస్లో అలాగే ఉండాలంటే ప్రార్థన. ఆమె ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థన. 145వ కీర్తనలో అనుదినము ప్రార్థన అన్నది. అలాగే 119వ కీర్తనలో 7 మార్లు ప్రార్థన. దానియేలు 3 ప్రార్థన. ప్రార్థన ఎన్నిసార్లు చేసుకున్నా అది చాలే, ఎంతసేపు చేస్తావు అని ప్రభు ఎప్పుడు కూడా అంటాడా? 3 మార్లు చేసావుగా మళ్ళీ 4వ మారు ఎందుకు చిన్న అంటాడా? మన ఇష్టం వచ్చినంత సేపు చేసుకునేది ప్రార్థనే. ఇష్టం వచ్చినంత సేపు చెప్పుకునేది స్తుతులే. ఇష్టం వచ్చినంత సేపు చేసుకునేది స్తోత్రమే. వాక్యం అయితే అయ్యగారు టైం ఇచ్చాడు కదా. పాటలు అంటే 8 గంటల వరకే కదా. మరి ప్రార్థన ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాం మేము సన్నిధికని అంటే ఎప్పుడైనా సరే ఇక తాళాలని ఇస్తాడు అయ్యగారు. ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి ఎప్పుడు కూడా 24 గంటలు మందిరం తీసే ఉంటుంది. కానీ ఈ దినాల్లో ప్రార్థన కరువైపోవట్లా, ప్రార్థనకి సమయం తగ్గిపోవట్లా, వాక్యం ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. బాగా ఒకప్పుడు మన చేతుల్లో గ్రంథాలు లేవు, ఒకప్పుడు బైబిల్ గ్రంథం లేదు, ఒకప్పుడు ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవేమి లేవు. ఒకప్పుడు ఇట్లా కోటాను కోట్ల మంది దేవుని సేవకులు లేరు. వాక్యము ఎక్కువైపోయింది, ప్రార్థనా జీవితం తక్కువైపోయింది. కనుక ఆ ప్రార్థన మెట్టు ఎప్పుడైతే మనం ఆ మెట్టులోకి వస్తామో, ఆ ప్రార్థన చేసుకోవటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు మనం మంచి బుద్ధి కలిగి ఉంటాం, జారత్వమునకు దూరముగా వెళ్ళిపోతాం, మంచి జ్ఞానవంతులుగా మనం స్థిరపడతాం. ఆమేన్. హల్లెలూయా. సమయం అయిపోయింది. ఈసారి దేవుని చిత్తమైతే ఆ సంసోను జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆ సంసోను యొక్క బలం ఎంతో, ఆ బలములో ఉన్నటువంటి శక్తి ఎంతో మనం ఎప్పుడన్నా దేవుని కృప అయితే సజీవంగా ఉంటే మరలా ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1 మనం జ్ఞానవంతులం కావాలి, జారత్వమునకు దూరముగా. జారత్వం అంటే ఏంటి, వ్యభిచారం అంటే ఏంటి? మమ్మల్ని చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నాయి. జారత్వం అంటే పెళ్ళి కాకముందు ఆ కార్యములో పాల్గొంటే అది జారత్వం. వ్యభిచారం అంటే పెండ్లి అయిన తర్వాత కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే అవి వ్యభిచారానికి సంబంధం అవుతుంది. కనుక వాటికి మనం పూర్తిగా అసలు ప్రభువులో అసలు అటువంటి ఆ కోణమే లేదు. ఇకంతే ఆయన పరిశుద్ధుడు, ఇకంతే. అందుకని మనలో కూడా ఆ కోణమే ఉండకూడదని ప్రభు చిత్తం. మనం కూడా పూర్తిగా పరిశుద్ధులం అయిపోవాలని, అంటే ఆ థాట్ కూడా రాకూడదని ఆ లోపలికి. ఒక్క మాటలో చెప్పాలంటే నిలువెల్లా కోసినా కానీ రక్తపు బిందువులో కూడా ఆ అపవిత్రత అనేటువంటిది, ఆ వ్యభిచారం అనేటువంటిది, ఆ జారత్వం అనేటువంటిది అది ఉండనే కూడదు అన్నాడు ప్రభు. అది ఉంటే ప్రభు ఆత్మకు నిలయం కాదు. పరిశుద్ధాత్మ మనలోకి రారు. పరిశుద్ధాత్మ రాకుండా మనం నిలబడలేము. పరిశుద్ధాత్మ ఫౌండేషన్ లేకుండా మనం ప్రార్థన చేయలేము, ప్రార్థన నడవదు. చాలామందికి ఈ పరిశుద్ధాత్మ అభిషేకం
ప్రార్థనా శక్తి లేకపోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో లేకపోవటే. చాలామందికి ప్రార్థన అంటే నిద్ర వస్తుంది కదా, చాలామందికి ప్రార్థన అంటే విసుగు వస్తుంది కదా, చాలామందికి ఎంతసేపు చేస్తాం ప్రార్థన అనేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక మరి ఎవరు ఒకవేళ ఎవరికైనా తగిలితే మీరేమనుకోవద్దు దయచేసి. కనుక వీటి వలన మనం చక్కగా ఎదగాలి. యవనస్తులు మనం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. అందుకని ఆ దైవ వాక్యము మనలో బాగా నిలబడాలంటే ప్రార్థనా పరులై ఉండాలి. ప్రార్థనా పరులు అవ్వాలంటే అపవిత్రతకు దూరంగా ఉండాలి. అపవిత్రతకు దూరంగా ఉండాలంటే ప్రభువుని గూర్చిన జ్ఞానము, ఆ వివేచన, ఆ గ్రహింపు అనేది మనకు ఉండాలి. కనుక వీటితో మనం చక్కగా ప్రభు సన్నిధిలో వర్ధిల్లుదాం. క్రమాల మట్టుకు మానవ యవనస్తుల దైవ క్రమాలు ఎప్పుడు పెట్టినా సరే రండి. ఇంకా ఏమైనా సెలవు దినాల్లో ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకోండి. మీరు సహకరించండి, పెద్దలు సహకరించండి, యవన బిడ్డలు సహకరించండి. చక్కగా మరి శనివారం, ఆదివారం, శుక్రవారం ఎప్పుడు వీలుంటే అప్పుడు సంఘ పరిచర్య చేయండి. మీకు ఎంతో బ్లెస్సింగ్ అనమాట. కనుక చక్కగా దైవజనుల మాట వినండి. మీ భవిష్యత్తును చక్కగా యోసేపులాగా ఉన్నతమైన స్థితిలో ఉంటే మీరు 10 మందిని బతికించగలుగుతారు. మీరు ఒక ఆదర్శవంతులుగా అవుతారు. కనుక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా స్నేహితులు మరిదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, కొంచెం సమయం ఎక్కువైంది, దయచేసి నన్ను క్షమించండి.